వచ్చేసి మనకి వెబ్‌సైట్ డిజైనింగ్. ఈ వెబ్‌సైట్ అనేది మనకి మన బిజినెస్‌ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. అదే ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో అయితే మనకి షాప్స్ కానీ, ఇట్లా మనం ఏదో ఒకటి ఒక షెల్టర్‌లా పెట్టడము, లైక్ అంటే డిపెండ్స్ ఆన్ బిజినెస్‌ని బట్టి మనం డిజైన్ చేసుకుంటాం. మాల్స్‌లాగా పెట్టడం గానీ, ఇట్లా నేచర్ ఆఫ్ ద బిజినెస్ అండ్ బిజినెస్ ఒక సర్వీస్ ఏరియా ఇట్లా వీటన్నిటిని బేస్ చేసుకొని మనం చేస్తాం. బట్ ఆన్‌లైన్‌లోకొచ్చేసరికి అది ఏ బిజినెస్ అన్నా అవ్వనియండి, అది ఎలాంటి బిజినెస్ అయినా అవ్వనియండి, లైక్ ప్రొడక్ట్స్ గానీ, సర్వీసెస్ గానీ, ఏదైనా కూడా ప్రతిదానికి రిప్రజెంటేషన్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైటే మన బిజినెస్‌ని కంప్లీట్‌గా ఎండ్ యూజర్‌కి చూపించడానికి యూజ్ చేసుకుంటాం. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేస్తాం. బట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ గురించి ఇది అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ ఓన్లీ వెబ్‌సైట్. వెబ్‌సైట్ అంటే ఆల్మోస్ట్ అందరికీ కంప్లీట్‌గా దీని మీద ఐడియా ఉంటుంది. వెబ్‌సైట్స్ మీద. ప్రతి బిజినెస్‌కి వెబ్‌సైట్‌లు ఓపెన్ చేస్తుంటాం, చూస్తుంటాం కాబట్టి. కానీ ఇక్కడ వచ్చేసి మనకి వెబ్‌సైట్ మనకి కావాలి అంటే ఫస్ట్ డొమైన్ నేమ్ అనేది ఒకటి కావాలనమాట. మనం ఏ బిజినెస్ అయితే చేస్తున్నామో ఆ బిజినెస్‌ని రిప్రజెంట్ చేస్తూ ఒక డొమైన్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ షాప్ నేమ్ లాగా. మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడున్న కాంపిటీషన్స్‌ని బట్టి రిలేటెడ్ టు బిజినెస్‌ని రిప్రజెంట్ చేసేటట్టు ఇప్పుడు మనం నార్మల్‌గా వేరే నేమ్ కూడా పెట్టుకోవచ్చు. బట్ డిజిటల్ అని యూజ్ చేసామనుకోండి, కొంచెం ఈజీగా ఎండ్ యూజర్ ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో కాబట్టి రిలేటెడ్ టు బిజినెస్ వర్డ్స్‌ని ఇంక్లూడ్ చేసుకునేటట్లు కూడా యాడ్ చేసుకుంటున్నారు. బట్ అది కూడా సజెస్టబుల్. అట్లా మనం ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తున్నామనుకోండి, ఆ ప్రోగ్రామ్ రిలేటెడ్ కీవర్డ్స్ చేసుకోవడము, లైక్ మనం ఏదైనా ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నామనుకోండి, ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవటము, ఇట్లాంటివి మనము స్పెసిఫిక్‌గా చేసుకుంటే ఇంకొంచెం ఐడెంటిఫికేషన్ బావుంటది. బట్ ఈ డొమైన్ నేమ్ ఒకటి మనం తీసుకుంటే, ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. లైక్ ఏదైనా కావచ్చు. లైక్ మన ఫర్ ఎగ్జాంపుల్ శ్రీష డిజిటల్ తీసుకున్నాం. ఈ శ్రీష డిజిటల్‌లో ఈ నేమ్ అనేది మనము సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇట్లా డొమైన్‌గా తీసుకోవాలి. ఈ డొమైన్ తీసుకునేటప్పుడు ఏంటంటే, మనకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది డాట్ కామ్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి డాట్ ఇన్, డాట్ ఇన్ఫో, లైక్ డాట్ నెట్ అంటే డాట్ బ్లాగ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డొమైన్ నేమ్స్‌తో మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. బట్ ఆల్మోస్ట్ అందరికీ ఫస్ట్ డాట్ కామ్ అనేది ఎక్కువగా తెలుసు. ఎందుకంటే వెల్ అవేర్ దాని మీదంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ప్రతి వెబ్‌సైట్‌కి కూడా డాట్ కామ్ అనే వచ్చేదనమాట. ఈ ఎక్స్‌టెన్షన్స్ అనేవి డాట్ ఇన్ గాని, డాట్ ఇన్ఫో గాని ఇట్లాంటివేమీ లేవు. స్టార్టింగ్‌లో డాట్ కామ్‌తో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇది కొంచెం బాగా అవేర్‌నెస్ పెరిగి అందరూ బిజినెస్‌లు ఆన్‌లైన్‌లో యాడ్ చేయడం స్టార్ట్ చేసినాక ఏం చేశారంటే కొత్త కొత్త ఎక్స్‌టెన్షన్స్ అయితే తీసుకురావడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలో మనం బిజినెస్ చేస్తున్నామనుకోండి, ఇండియన్ బిజినెస్ వాళ్ళు డాట్ ఇన్ తీసుకుంటారు. అదే యూఎస్‌లో బిజినెస్ చేస్తున్నారనుకోండి డాట్ యూఎస్, యూకేలో చేస్తుంటే డాట్ యూకే. ఇట్లా కంట్రీ వైడ్‌గా కూడా తీసుకునే ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో బిజినెస్ చేస్తున్నాము. డాట్ కామ్ తీసుకోవాలా? డాట్ ఇన్ తీసుకోవాలా? అనేది మనకొక డౌటొచ్చింది. అప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే డాట్ కామ్ అనేది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏ కంట్రీ వాళ్ళకైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ డాట్ ఇన్ అనేది ఓన్లీ ఇండియా మాత్రమే యూజ్ చేస్తాం. ఇప్పుడు గూగుల్ అల్గారిథం ఏం చేస్తుంది అంటే, మనం శ్రీష డిజిటల్ డాట్ కామ్ ఒకటి, డాట్ ఇన్ ఒకటి తీసుకుంటే, ఎవరైనా ఒక పర్సన్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని టైప్ చేసినప్పుడు డాట్ కామ్ కన్నా కూడా డాట్ ఇన్‌కి హై ప్రయారిటీ ఇస్తది. ఎందుకంటే సెర్చ్ చేసేవాళ్ళు ఇండియన్స్. ఇండియాలో ఉన్నారు కాబట్టి ఆహ్, మన వెబ్‌సైట్ ఇది ఇండియా రిలేటెడ్ కాబట్టి, మనం ప్రొవైడ్ చేసే సర్వీస్ ఏరియాని బట్టి ఒకవేళ హైదరాబాద్‌లో సెర్చ్ చేస్తే మన వెబ్‌సైట్‌ని సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తదనమాట. అలాగే అప్పుడు డాట్ కామ్ తీసుకున్నప్పుడు మన వెబ్‌సైట్ టాప్‌లో రాదంటే వస్తది. కానీ మనం ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇన్ ఇండియా అనే కీవర్డ్ తోటి కూడా ఆప్టిమైజ్ చేసుకున్నప్పుడు అప్పుడు మన వెబ్‌సైట్ అనేది చూపిస్తది. బట్ ఇప్పుడున్న ఈ కాంపిటీషన్స్‌ని బేస్ చేసుకొని
మనం డాట్ ఇన్ అనేది ప్రిఫర్ చేయడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకు అందరికీ తెలిసినది అమెజాన్. అంటే వరల్డ్ వైడ్‌గా ఉంది కాబట్టి ఎగ్జాంపుల్‌కి మనకిది బావుంటుంది. మనం అమెజాన్ అని టైప్ చేయగానే మనం ఏం టైప్ చేయలేదు. డాట్ ఇన్ టైప్ చేయలేదు. కామ్ టైప్ చేయలేదు. జస్ట్ డొమైన్ నేమ్ మాత్రం టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి సజెషన్ ఏమొచ్చిందంటే డాట్ ఇన్నే వచ్చింది. డాట్ కామ్ రాలేదు. ఎందుకంటే ఇది ఇండియన్ బేస్డ్ హోస్టింగ్ అనమాట. లైక్ అదే మన ఇండియన్ బేస్డ్ డొమైన్. నెక్స్ట్ మనము ఈ డాట్ కామ్ అని చేస్తే మనకి ఇది యూఎస్‌లో ఉంటది. ఇది మెయిన్ వెబ్‌సైట్. ఇది యూఎస్ రిలేటెడ్. ఇక్కడొచ్చేసి మనకి చెక్ చేసుకుంటే ప్రైజెస్ అనేవి ఒకసారి చూద్దాం ఎలా అంటే ఇక్కడ డాలర్స్‌లో వచ్చింది. అంటే ఇది మన ఇండియా రిలేటెడ్ కాదు. లైక్ ఇది డాలర్స్‌లో వచ్చింది కాబట్టి డాట్ కామ్ అనేది యూఎస్ రిలేటెడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం వేరే కంట్రీ సెలెక్ట్ చేద్దాం. అంటే వేరే కంట్రీలో ఉండి అక్కడ అమెజాన్ అని సెర్చ్ చేస్తే ఆ కంట్రీ రిలేటెడ్ వెబ్‌సైట్ వస్తది. బట్ మనం ఇండియాలో ఉండి సెర్చ్ చేస్తున్నాం కాబట్టి కంట్రీ నేమ్ తీసుకోవాలి. ఆస్ట్రేలియా. ఇక్కడొచ్చేసి ఆహ్, అమెజాన్ డాట్ కామ్ డాట్ ఏయూ. ఏయూ అంటే ఇది ఆస్ట్రేలియన్ రిలేటెడ్ డొమైన్ అనేసి. ఇక్కడ ఆస్ట్రేలియన్ రిలేటెడ్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి వీళ్ళకి కెనడాకి వేరే ఉంటది. ఇక్కడొచ్చేసి అమెజాన్ డాట్ సీఏ అంటే కంట్రీ వైడ్‌గా వీళ్ళు తీసుకున్నారు. ఈ డాట్ కామ్ అనేది యూఎస్‌కి పెట్టేసుకొని లైక్ రిమైనింగ్ వెబ్‌సైట్స్ ప్రతి కంట్రీకి ఏ కంట్రీదైనా ఓపెన్ చేసుకోండి. ఆ కంట్రీ డొమైన్ ఎక్స్‌టెన్షన్ తోటే ఉంటది వాళ్ళ వెబ్‌సైట్. ఎందుకు అంటే కంట్రీ వైడ్‌గా అల్గారిథం చూపించేటప్పుడు ఏ కంట్రీలో వెబ్‌సైట్‌కి ఆ కంట్రీలోనే హై ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి, మనం ఓన్లీ ఇండియాలోనే మనం బిజినెస్ చేయాలి అనుకుంటే, ఇండియా సెలెక్ట్ చేసుకుంటాము. లేదు వరల్డ్ వైడ్‌గా చేయాలి. బట్ హై ప్రయారిటీ ఇండియా, లో ప్రయారిటీ అదర్ కంట్రీస్ అన్నప్పుడు డాట్ కామ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనం ఇండియాలో ఉండి యూఎస్‌లో మార్కెట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా యూఎస్ అనేది తీసుకోవడం బెటర్. ఇట్లా మనం, మనం బిజినెస్ ఎక్కడ చేయాలనుకుంటున్నామో ఆ కంట్రీ బేస్ మీద డొమైన్ తీసుకోవడం బెటర్. ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఏమో డాట్ కామ్‌తో వచ్చింది. సెకండ్ స్టెప్ వచ్చేసి కంట్రీ వైడ్‌గా వచ్చింది. థర్డ్ వచ్చేసి బిజినెస్ వైడ్‌గా వస్తుంది. బిజినెస్ అంటే ఇప్పుడు ఏఐ గురించి ఏదైనా చేస్తామనుకోండి డాట్ ఏఐ అని, డాట్ ఐఓ అని లేకపోతే క్లబ్ అని, లేకపోతే ఇట్లా చాలా డొమైన్ ఎక్స్‌టెన్షన్స్ అయితే వచ్చేసినాయి. దేనికి బ్లాగ్ చేసేవాళ్ళకి బ్లాగ్ అని ఇట్లా రావడం వల్ల ఏంటంటే, స్పెసిఫికేషన్ అనమాట. కేటగరీ వైస్‌గా గూడా మనకి స్పెసిఫికేషన్. డై లైక్ ఏ కేటగరీ కీవర్డ్ రిలేటెడ్‌గా సెర్చ్ చేసేటప్పుడు ఎవరైతే డొమైన్ ఎక్స్‌టెన్షన్స్‌లో కీవర్డ్ రిలేటెడ్ ఉంటదో వాళ్ళ వెబ్‌సైట్స్‌కి హై ప్రయారిటీ ఇచ్చేలాగా అట్లా డొమైన్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ మనం డొమైన్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాము. అలాగే ఏ కంట్రీలో చేయాలో కూడా సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఇండియా బిజినెస్ కాబట్టి డాట్ ఇన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. డాట్ ఇన్ డొమైన్ తీసుకోవాలనుకున్నాం. ఈ డాట్ ఇన్ డొమైన్ తీసుకున్నాక ఈ డొమైన్‌ని మనము పర్చేజ్ చేసుకుంటాం. ఈ పర్చేజ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం హోస్ట్ చేయాలి. హోస్ట్ చేయాలంటే మనకొక సర్వర్ కావాలి. ఈ హోస్ట్ చేస్తే ఈ సర్వర్‌లో మన డేటా అంతా స్టోర్ అవుతుంది. ఈ డేటా అంతా కూడా కంప్లీట్‌గా సర్వర్‌లో ఉంటుంది. ఈ సర్వర్‌కి మనకి హోస్టింగ్స్ అనేది అందరికీ కామన్‌గా ఐడియా ఉంటది. ఫస్ట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది గోడాడీ. లైక్ ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ హోస్టింగరు, బ్లూ హోస్ట్ ఇట్లా డిఫరెంట్ చాలా డొమైన్స్ హోస్టింగ్ ప్రొవైడర్స్ అయితే ఉన్నారు. వాళ్ళేం జేస్తారంటే, వాళ్ళు కంప్లీట్‌గా మనకి సర్వర్‌ని ఇస్తారు. మన వెబ్‌సైట్‌ని వాళ్ళ సర్వర్‌లో చేసుకుంటే, వాళ్ళు సర్వర్స్‌ని మెయింటైన్ జేస్తుంటారు. ఈ మెయింటైన్ చేసినందుకు మనకి చార్జెస్ తీసుకుంటారండి పర్ ఇయర్ ఎంత అనేసి. లైక్ మనకి బెటర్ హోస్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా అంటే సర్వీసెస్ ప్రాపర్‌గా ప్రొవైడ్ చేయాలి. ఎలాంటి ప్రాబ్లమ్ కాదు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా వాళ్ళు వాటిని రెక్టిఫై చేసేలా ఉండాలి. మనకి ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యేలాగా మన వెబ్‌సైట్ గురించి వీటిలన్నిటికి చూసుకుంటే కొంచెం బ్లూ హోస్ట్ అనేది బాగా హైలో ఉంటుంది. బట్ వచ్చేసి ప్రైస్ కూడా ఎక్కువుంటుంది. నెక్స్ట్ వచ్చేసి హోస్టింగర్. ఈ హోస్టింగర్ మనకి కొంచెం మన రీజనబుల్ ప్రైజెస్‌లో ఉంటాయి కాబట్టి, మనం ఈ హోస్టింగర్ చూసుకోవచ్చు. లేదు మంచిగా కావాలనుకుంటే బ్లూ హోస్ట్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ హోస్టింగర్‌లో మనకి ప్రైజెస్ చూద్దాము. మనకిక్కడ
ఒక సింగిల్ వెబ్‌సైట్ వచ్చేసి పర్ మంత్ 69 రూపీస్ అని అన్నాడు. బట్ ఈ ప్లాన్ వచ్చేసి మనకి ఏమేమి వస్తాయో ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవడానికి ఇస్తున్నాడు. 5 కోడింగ్ క్రెడిట్స్ ఇస్తున్నాడు మనకి. లైక్ అంటే 10 జీబీ డేటా మనం స్టోర్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ డేటా అనేది మనం స్టోర్ చేసుకోలేము. ఇట్లా మెయిల్ బాక్స్ ఒకటిస్తాడు. మళ్ళీ వర్డ్‌ప్రెస్ సైట్ మెయింటైన్ చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ వెబ్‌సైట్స్ ఇవన్నీ గూడా మనకిచ్చాడు. ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రీమియం ప్లాన్. ఇది కొంచెం బెటర్ ఆప్షన్ మనకి. ఎందుకంటే క్రియేట్ అప్ టు 3 వెబ్‌సైట్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. మనకి కోడింగ్ క్రెడిట్స్ ఇస్తున్నాడు. ఏమైనా కోడింగ్ యాడ్ చేసుకోవాలన్నా కూడా మన వెబ్‌సైట్‌లో కోడింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ అంటే ఇక్కడ వచ్చేసి 20 జీబీ డేటా ఇస్తున్నాడు. అలాగే 2 మెయిల్ బాక్సెస్ ఇస్తాడు. అంటే 2 మెయిల్స్ వెబ్ మెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రీ డొమైన్ ఇస్తున్నాడు. దీనికి 1 ఇయర్ వరకు మనం డొమైన్‌కి పేమెంట్ చేయక్కర్లేదు. ఈ సింగిల్ వెబ్‌సైట్‌కైతే డొమైన్‌కి కూడా పేమెంట్ చేయాలి. అలాగే ఫ్రీ మెయిల్ బాక్సెస్ ఫర్ 1 ఇయర్. తర్వాత నుంచి మనం ఆ ఈమెయిల్స్ యూజ్ చేసుకోవాలంటే దానికి కూడా పేమెంట్ చేయాలన్నమాట. ఇట్లా మనం బిజినెస్‌ని బట్టి మనం ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. జస్ట్ మనం నార్మల్‌గా ఈ ప్రీమియం ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి 149 రూపీస్ దాన్ని. అంటే ఇక్కడికొచ్చేసరికి మనకి ప్లాన్ అనేది చూపిస్తుంది. మనకి 48 మంత్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్‌కుంటుంది, 12 మంత్స్, 24 మంత్స్, 48 మంత్స్ ఉంది. జస్ట్ మనం 12 మంత్స్‌కి 1 ఇయర్లీ వన్స్ చూసుకుంటే ప్రీమియం ప్లాన్ కింద మనకి 1 ఇయర్‌కొచ్చేసి మనం టోటల్ 3000 వరకు పెట్టాల్సుంటుంది. దీనికి 1 ఇయర్‌కి మన వెబ్‌సైట్‌కి. అండ్ ఇక్కడొచ్చేసి ఒక ఫ్రీ 1 ఇయర్ మనకి ఆఫర్ ఇస్తున్నాడు. 2 మెయిల్స్ ఇస్తున్నాడు. ఇక్కడ మనం డొమైన్ సెర్చ్ చేసుకోవాలనమాట. మనకి ఇక్కడ చూడండి .కామ్ ఉంది, .నెట్, .ఆర్గ్, షాప్ ఇట్లా డిఫరెంట్ డొమైన్ ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి. ఏ డొమైన్ ఎక్స్‌టెన్షన్ కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడొచ్చేసి ఏదో ఒక నేమ్ తీసుకోండి. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తెలుగు అని తీసుకున్నాం. తెలుగు అని తీసుకుంటే .కామ్ చూడండి. .కామ్‌కి ఇయన్నీ ఫ్రీగా వస్తాయన్నమాట. మనం యూజ్ చేసుకున్న 1 ఇయర్ వరకు మనం ఏది తీసుకున్నా ఫ్రీ ఉంది. బట్ ఇక్కడ .ఇన్ అనేది లేదు. ఎడ్యుకేషన్ ఉంది, షాప్ ఉంది, ఆర్గనైజేషన్, స్టోరు, టెక్ ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి గానీ .ఇన్ లేదు. .ఇన్‌కి ఎంతుందనేది చెక్ చేద్దాం ఒకసారి. .ఇన్ వీళ్ళు కూడా ఫ్రీ ఉన్నాయి. 1 ఇయర్ వరకు ఫ్రీ ఉంది. బట్ ఇది అవైలబుల్ ఉంది. అవైలబుల్ లేకపోతే మనకు చూపించదు. అప్పుడు మనం మార్చుకోవాలనమాట. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తెలుగు .ఇన్ అనేది ఒక సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడొచ్చేసి మనకి 2 ఇయర్స్‌కి సెలెక్ట్ అయింది. బట్ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే మనము 819 అంటే ఆల్మోస్ట్ 900 రూపీస్ కట్టాలి 1 ఇయర్‌కి. బట్ 1 ఇయర్‌కి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఫ్రీ వస్తుందనమాట. ఈ 1 ఇయర్ ఫ్రీ. నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఎవ్రీ ఇయర్ మనం 4000 అనేది పేమెంట్ చేసుకోవాలి. ఈ ఇయర్ ఒకటి 3000 చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి మనం 4000 అట్లా మన మెయిల్ బాక్సెస్ కూడా వస్తది కాబట్టి ఇంకో 1000 అట్లా 5000, 6000 ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మనము ఈ డొమైన్స్ మెయింటైన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలన్నమాట. ఇది కంటిన్యూ చేసిన తర్వాత మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం బై చేసుకుంటాం. బై చేసుకున్నాక డైరెక్ట్‌గా మన జీమెయిల్ అన్నీ ఇస్తాం గదా! ఇంక ఇచ్చినప్పుడు అది మనకి ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్‌గా మన వెబ్‌సైట్‌లోకి ఎళ్ళిపోతాం. ఇక్కడ లాగిన్ చేద్దాం. ఓకే. ఇక్కడ చేద్దాం. ఇప్పుడు మనం బై చేయగానే డైరెక్ట్‌గా మనం లాగిన్ అయ్యి మనకి ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకొస్తది. మనం ఏ మెయిల్ ఐడీతో ఇస్తామో ఆ మెయిల్ ఐడీలోకి మనం ఎంటర్ అవుతాం ఇక్కడ. ఇది మన డాష్‌బోర్డ్ అన్నమాట.
ఇక్కడి నుంచి మనం వెబ్‌సైట్స్ ఎలా డిజైన్ జేసుకోవాలి అనే దానికన్నా ముందు, మనం అసలు ఆ వెబ్‌సైట్ ఎలా ఉంటుంది? ఎలా ప్లాన్ జేసుకోవాలి? ఎలా క్రియేట్ చేసుకోవాలి? అనేది ముందు మనకొక ఐడియా ఉండాలి. ఇక్కడ మనం ఎలాంటి వెబ్‌సైట్ సెలెక్ట్ చేసుకోవాలి? ఎలాంటి వెబ్‌సైట్ అంటే కోడింగ్ వెబ్‌సైట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా వేరే దాంట్లో మనం రెడీ చేసుకున్న వెబ్‌సైట్‌ని ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకి మైగ్రేట్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనం వర్డ్‌ప్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఫస్ట్ ఇదొచ్చేసి మనకి 2003లో మనకి ఈ ప్లాట్‌ఫార్మ్ అనేది లాంచ్ అయింది. ఇది వచ్చేసి జస్ట్ గూగుల్ బ్లాగర్ అని ఐడియా ఉండే ఉంటది మీకు. ఒకవేళ లేకపోయినా అది నేను నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. ఆ బ్లాగర్ ఏంటంటే ఓన్లీ బ్లాగింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకునేవాళ్ళనమాట. ఆ బ్లాగింగ్ ప్లాట్‌ఫార్మ్‌ని బేస్ చేసుకొని వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ మార్కెట్‌లోకొచ్చారు. వర్డ్‌ప్రెస్ బ్లాగర్ లాగా. తర్వాత దాన్ని నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ సీఎంఎస్ యాడ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తా అలాగే ప్లగిన్స్ యాడ్ చేసుకుంటూ దీన్ని ఒక వెబ్‌సైట్ బిల్డర్ లాగా మార్కెట్‌లోకొచ్చారు. ఇదొచ్చేసి టోటల్‌గా వరల్డ్‌లో 40% ఆఫ్ వరల్డ్‌ని ఈ వర్డ్‌ప్రెస్ అనేది ఆక్యుపై చేసింది వెబ్‌సైట్ డిజైనింగ్ మార్కెట్‌లో. ఇదొచ్చేసి స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్‌కి చాలా యూజ్‌ఫుల్ అనమాట. అంటే ఎవరైనా చేయొచ్చు. చాలా తక్కువ ప్రైస్‌లోనే వెబ్‌సైట్ డిజైనింగ్ బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే మోడిఫికేషన్స్ ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టైమ్ సేవ్ అవుతుంది. మనీ సేవ్ అవుతుంది. అలాగే మనకి కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా అవైలబుల్‌లో ఉంటాయన్నమాట ఈ వర్డ్‌ప్రెస్‌లో. అందుకోసం అనేసి మనకి ఈ వర్డ్‌ప్రెస్ అనేది ఎక్కువ పాపులర్ అయింది. స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్‌కి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌లోనే వాళ్ళ వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకోవడానికి ఉన్న ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అనమాట. దీనికన్నా ముందు మనకు విక్స్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ ఉండేది. బట్ అది ఇప్ మనకంత పాపులర్ అవ్వలేదు కానీ, బట్ ఇది బాగా పాపులర్ అయిందనమాట. ఇక్కడొచ్చేసి దీంట్లో మనకి వర్డ్‌ప్రెస్‌లో ఉన్న ఫీచర్స్ ఏమి ఉంటాయంటే, యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్. మన వెబ్‌సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎలాంటి యూజర్ అయినా గూడా యూజ్ చేసుకోవచ్చు. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా గూడా చేయొచ్చు. బట్ కోడింగ్ నాలెడ్జ్ కూడా మనం జాబ్‌కి వెళ్ళాలి అంటే మాత్రం కంపల్సరీగా కోడింగ్ అనేది కావాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఇవి 3 తెలిసుండాలి. ఎందుకు అంటే కోడింగ్ లేకుండా కూడా ఈ డిజైన్ చేయొచ్చు. ఇదొచ్చేసి కంప్లీట్‌గా మన వెబ్‌సైట్ ఇదొచ్చేసి వితౌట్ కోడ్ కంప్లీట్‌గా ఏ కోడింగ్ లేకుండానే మనం ఇది డిజైన్ చేసుకున్నాం. ఇట్లాంటివి చేయొచ్చు. కానీ కొన్ని హై లెవెల్ బిజినెస్ వెబ్‌సైట్స్ ఉంటాయి. అలాగే క్లయింట్స్‌కి రిక్వైర్మెంట్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటివి మనకి అవైలబుల్‌లో లేనప్పుడు మనం ఆ కోడింగ్ అనేది యూజ్ చేసి డిజైన్ చేసుకుంటాం. కానీ కంప్లీట్‌గా వర్డ్‌ప్రెస్ డెవలపర్‌గా వెళ్ళాలి అనుకుంటే వర్డ్‌ప్రెస్ డెవలప్‌మెంట్‌తో పాటు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్ కూడా కావాలి. బట్ మనం వర్డ్‌ప్రెస్ డెవలపర్‌గా వెళ్ళము. వర్డ్‌ప్రెస్ డెవలపర్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ 2 ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో చేయలేమనమాట. ఎందుకంటే వర్డ్‌ప్రెస్ డెవలప్‌మెంట్ చేయడం అంటే అది మార్నింగ్ టు ఈవినింగ్ అయిపోతది. అలాగే దాంట్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేసుకోవడానికే టైం అయిపోతది. దాంతో పాటు డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే చేయలేరు కాబట్టి 2 కంబైన్డ్ అయితే కావు. కానీ దీని మీద నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిజినెస్ ఓనర్స్ వర్డ్‌ప్రెస్‌లో డెవలప్ చేసినప్పుడు ఏదన్నా ఒక పేజీ యాడ్ చేయాల్సుంటుంది. లేదా ఒక పేజీ డిలీట్ చేయాల్సుంటుంది. లేదా కంటెంట్ మోడిఫై చేయాల్సుంటది. డెవలపర్స్ దగ్గరికెళ్తే ఏమడుగుతారంటే వాళ్ళు చేసినందుకు మనీ తీసుకుంటారు. మళ్ళీ నాకు ఇంత పేమెంట్ చేయండి ఒక పేజీ క్రియేట్ చేయాలంటే అంటారు. బట్ అదే మనం డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి అక్కడ ఉన్న ఎంప్లాయీస్‌కి వాళ్ళే ఇచ్చారనుకో వాళ్ళేం మనీ డిమాండ్ చేయరనమాట. వాళ్ళకి కావాల్సిన మోడిఫికేషన్స్ అన్నీ చేసి పెట్టేస్తారు. అందుకోసం అని జెప్పి బిజినెస్ ఓనర్స్ కంపల్సరీగా మీకు వర్డ్‌ప్రెస్ డెవలప్‌మెంట్ మీద నాలెడ్జ్ అనేది అడుగుతారు. అందుకోసమే కానీ బట్ మీరైతే డెవలప్ చేయరు. కాబట్టి ఈ కోడింగ్ మనకవసరం లేదు. కోడింగ్ లేకుండానే వెబ్‌సైట్ ఎలా చేయాలనేది మనం చేస్తాం. ఇవి మనకి సరిపోతాయి. కంప్లీట్ వెబ్‌సైట్ కోడింగ్ టచ్ చేయకుండా కంప్లీట్ వెబ్‌సైట్ డిజైన్ జేసుకోవచ్చు. అలాగే ఎస్‌ఈఓ గూడా చేసుకోవచ్చు. కోడింగ్ సైడ్ మనకేదైనా కావాలంటే అప్పుడు వాళ్ళు డెవలపర్‌ని అప్రోచ్ అవుతారు గానీ, బట్ చిన్న మోడిఫికేషన్స్ మనం ఎలా చేయొచ్చు ఇదంతా గూడా మన హ్యాండ్ ఓవర్‌లోనే ఉంటుంది. అందుకోసమే డిజిటల్ మార్కెటింగ్ ప్రీవియస్ మనకి ఈ ఆప్షన్ లేదు. అడిగేవాళ్ళు కాదు. వర్డ్‌ప్రెస్‌లో నీకు తెలుసా? చేస్తావా? అని కూడా అడిగేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు కంపల్సరీగా అడుగుతున్నారు మ్యాండేట్‌గా.
వర్డ్ ప్రెస్ ఉన్న వాళ్ళు నాలెడ్జ్ ఉందా అనేసి, వర్డ్ ప్రెస్ చేయగలరా అని. కాబట్టి దీన్ని కూడా నేర్చుకొని ఉండడం మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం కస్టమైజ్ డిజైన్స్ చేసుకోవచ్చు బై యూజింగ్ థీమ్స్ అండ్ ప్లగిన్స్. మనకి వర్డ్ ప్రెస్కి ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే థీమ్స్ అండ్ ప్లగిన్స్. ఇవి రెండు యూజ్ చేసుకొని మనకు నచ్చినట్టు మన వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఎస్సీఓ ఫ్రెండ్లీ చేసుకోవచ్చు. ఎస్సీఓ ఫ్రెండ్లీ చేయడానికి మనకు ఒక ప్లగిన్ ఉంటుంది. ప్లగిన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లగిన్స్ ఉంటాయి. బట్ మనం యూజ్ చేసే మేజర్గా అన్ని కంపెనీస్ యూజ్ చేసే ఏంటి అంటే ఎస్ఈఓ యోస్ట్ కానీ, ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ కానీ, ర్యాంక్ మెత్ కానీ. ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్రీవియస్ బాగా యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఈఓ యోస్ట్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా ర్యాంక్ మెత్ యూజ్ చేస్తున్నారు. బట్ కొంతమంది ఆ ఓల్డ్దే ఎస్ఈఓ యోస్ట్ అనేది ఫాలో అవుతున్నారు. బట్ మనం ఈజీగా ఫ్రీగా ఉండేది ఎస్ఈఓ లైక్ ర్యాంక్ మ్యాప్ ఉంటది. ర్యాంక్ మ్యాప్ చూద్దాము. అండ్ ఎస్ఈఓ యోస్ట్ కూడా కొంచెం రిలేటెడ్ ఉంటది. కానీ దీనికన్నా కూడా అది ఈజీగా మనం ఆపరేట్ చేయొచ్చు. అలాగే మొబైల్ రెస్పాన్సివ్. ఆల్రెడీ మాక్సిమం అన్ని వెబ్సైట్స్ కానీ, థీమ్స్ కానీ ప్రీ బిల్ట్ మొబైల్ రెస్పాన్సివే ఇస్తున్నారు. అది కాకపోతే ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది మనకి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా అప్డేట్స్ వచ్చినా అంటూ మనకి కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. మనకి ఇది వచ్చేసి బిజినెస్‌కి చాలా యూజ్ అవుతుంది. అంటే స్మాల్ గాని, మీడియం లెవెల్ బిజినెస్ వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతది. అలాగే ఇక్కడ వచ్చేసి కొన్ని ఫీచర్స్ అనమాట. వర్డ్ ప్రెస్ ఎలా ఉంది, జూమ్‌లా, ఈ ట్రూప్‌లా అంటే ఇవన్నీ కోడింగ్ వెబ్‌సైట్స్ అండ్ విక్స్. హ్మ్. యూ ఈజీ ఆఫ్ యూజ్ చేయడానికి వెరీ ఈజీగా ఉంటాయి ఇవి 2. బట్ ఇవి కొంచెం మోడరేట్, ఇది కాంప్లెక్స్ అనమాట. యూజ్ చేసుకోవడం ఫ్లెక్సిబిలిటీ హై ఉంటుంది. బట్ ఈ విక్స్ అనేది మనకి లో ఉంటది. బట్ ఈ కోడింగ్ మనకు అవసరం లేదు కాబట్టి ఈ 2 పార్ట్స్ జస్ట్ కంపారిజన్ కోసమే. ఇవి 2 మనం వర్క్ చేస్తాము. కాబట్టి ఇవి 2 కొంచెం తెలుసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ అందుకు ఇది లో ఉండడం వల్ల మనకి అన్ని వర్డ్ ప్రెస్ కన్నా కూడా ముందొచ్చిన ఈ విక్స్ అనేది మనకి అంత పాపులర్ అవ్వలేదు. కాస్ట్ అనేది ఇది ఫ్రీ అండ్ పెయిడ్ ప్లాన్స్ ఉంటాయి. బట్ ఫ్రీ ప్లాన్ అనేది చాలా లిమిటెడ్. దానివల్ల మనం ఏం చేయలేము. మనకేం రావు కూడా. అంటే అంతకుముందు ఫ్రీ ప్లాన్ ఉన్నప్పుడు మనకి కొన్ని ఫీచర్స్ కూడా ఫ్రీ ఇచ్చేవాడు. ప్రస్తుతం అయితే అవి లేవు. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఆ ఫ్రీలో మనకి అవైలబుల్ ఉన్న ఫీచర్స్ మొత్తం తీసేసాడు. అంతకుముందు క్లాస్‌లో చెప్పినప్పుడు చాలా అంటే ఫ్రీగా వాళ్ళు డె వెబ్‌సైట్ డిజైన్ జేసుకున్నారు. కొన్ని కొన్ని మినిమమ్ రిక్వైర్మెంట్స్‌ది వాళ్ళు ప్రొవైడ్ చేయడం. ప్రెజెంట్ అయితే అసలు మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఏం లేవు. కంప్లీట్ తీసేశారు. బట్ ఇది విక్స్ వచ్చేసి కంప్లీట్‌లీ పెయిడ్ ప్లాను. బట్ కానీ ఇది మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఆన్‌లైన్‌లో అయితే మనం అప్‌డేట్ చేయలేము కానీ, మన పోర్ట్‌ఫోలియో అట్లా డిజైన్ చేసుకొని, ఈ ఫ్రీ పెయిడ్ ప్లాన్ కాకుండా ఫ్రీగా జస్ట్ సబ్ డొమైన్ తోటి యూజ్ చేసుకోవచ్చు. అలాగే కమ్యూనిటీ సపోర్ట్ అనేది దీనికి బావుంటుంది. దీనికి లిమిటెడ్ ఉంటుంది. లైక్ ఎస్‌సీఓ కేపబిలిటీ ఎక్సలెంట్. బట్ ఇది ఒకప్పుడు కొంచెం లిమిటెడ్‌గా ఉండేది గానీ, ఇప్పుడు చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నారు దీన్ని. బానే ఇంప్రూవ్ అయిందనమాట. కంపేర్ టు ప్రీవియస్ ఇప్పుడు కొంచెం బానే ఉంది. ఇక్కడొచ్చేసి మనకి వెబ్‌సైట్ ఏంటి, దాని డాష్‌బోర్డ్, దాని డాష్‌బోర్డ్ సెట్టింగ్స్ ఉంటాయి. మనకి వర్డ్ ప్లస్ ఇప్పుడు మనం వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఏముంటాయి అంటే ఫస్ట్ పేజెస్, పోస్ట్‌లు. ఇందులో ఈ పేజెస్ అనేవి మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న పేజెస్. అంటే వెబ్‌సైట్ ఆల్రెడీ డిజైన్ చేసిన తర్వాతే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళని హైర్ చేసుకుంటారు. అందుకని ఆ పేజెస్ అనేవి ఆల్రెడీ డిజైన్ అయిపోంటాయి. ఈ హోమ్ పేజ్, అబౌట్ అస్ పేజ్, సర్వీసెస్ పేజెస్ ఇవన్నీ కూడా పేజెస్ అన్నమాట. పోస్ట్‌లు అన్నాం గదా! ఆ పోస్ట్‌లు వచ్చేసి బ్లాగ్స్. ఇది డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళ వర్క్. ఈ రిమైనింగ్ అంతా డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఏం చెయ్యరు. ఆల్రెడీ డెవలపర్స్ చేసేసి ఉంటారు. బట్ ఎవ్రీ డే మన వర్క్ ఏంటి అంటే ఈ పోస్టులు జేయడం. ఇదొక్కటే మనకొస్తే సరిపోతది. రిమైనింగ్ అవసరం లేదు. బట్ అదే కోడింగ్ సైట్ వచ్చిందనుకోండి మనకి, ఒకవేళ ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యాము, వాళ్ళు కోడింగ్ సైట్ యూజ్ చేస్తున్నారు. అప్పుడేం చేస్తారంటే వాళ్ళ సీఎంఎస్ వేరే ఉంటది. ఈ వర్డ్ ప్లస్ సీఎంఎస్ వేరే ఉంటది. వాళ్ళది సీఎంఎస్ వేరే ఉంటది. వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఫస్ట్ డే ఆర్ 2 డేస్ చూపిస్తారు. వాళ్ళ వెబ్‌సైట్‌లో కంటెంట్ ఎలా బిల్డ్ చేయాలి అనేది. బట్ మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ మనకు వర్డ్ ప్రెస్ మీద ఉంటాయి కాబట్టి మనం ఇది నేర్చుకుంటే సరిపోతది. ఒకవేళ నేను వర్క్ చేసినా గూడా ఇప్పటికి గూడా ఈ సమ్ యూఏఈ కంపెనీస్ కానీ, లైక్ యూకే కంపెనీస్ కానీ వాళ్ళేందంటే వాళ్ళు కోడింగ్ ఎక్కువ పెద్ద సైట్స్ ఉంటాయి గదా! వాళ్ళు కోడింగ్ యూజ్ చేస్తారు. ఒకళ్ళ కోడింగ్‌లో ఉన్న సీఎంఎస్‌కి, వెబ్‌సైట్‌లో ఉన్న సీఎంఎస్‌కి, ఇంకొకళ్ళ కోడింగ్‌లో ఉన్న సీఎంఎస్‌కి చాలా డిఫరెన్స్ ఉంటదనమాట. బట్
ప్రాసెస్ అయితే సేమ్ ఉంటది. వాళ్ళు డిజైన్ చేసే స్ట్రక్చర్ డిఫరెంట్‌గా ఉంటది. కాబట్టి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అది ఎలా చేయాలని. బట్ ఫ్రెషర్స్‌కి ఏంటంటే కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటది. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి కాబట్టి ఏ ఫీల్డ్ ఎక్కడుందనేది ఈజీగా అర్థమైపోతది. ఒక జస్ట్ ఓపెన్ చేసి వాళ్ళు ఒక 10-15 మినిట్స్ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయగానే మనకంతా క్లారిటీ వచ్చేస్తది. ఆళ్ళ సీఎంఎస్ కోడింగ్ సైట్స్ అది వాళ్ళ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు ఓన్‌గా డిజైన్ చేసుకొనుంటారు. బట్ మనకి వర్డ్ ప్రెస్ మీద తెలిస్తే మాక్సిమం మనం కవర్ చేయొచ్చనమాట. బట్ మనకి ఎక్కువగా వర్క్ ఉండేది ఓన్లీ ఈ పోస్ట్‌లు. పోస్ట్‌లు ఎలా క్రియేట్ చేయాలి? ఎలా పోస్ట్ చేయాలి? దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి? ఇవంతా. నెక్స్ట్ మీడియా లైబ్రరీ ఉంటది. అంటే ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ యాడ్ చేసుకోవడానికి, అపియరెన్స్, థీమ్స్ యాడ్ చేసుకోవడానికి, మెనూస్ సెట్ చేసుకోవడానికి, విడ్జెట్స్ యాడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అండ్ ప్లగిన్స్. ఈ ప్లగిన్స్ అనేవి మన వెబ్‌సైట్ యొక్క ఫంక్షనాలిటీని డిసైడ్ చేస్తాయన్నమాట. మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాలనుకుంటున్నామో, ఏ ఫంక్షన్‌ని చేయాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్‌ని ఈ ప్లగిన్స్ త్రూ మన వెబ్‌సైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చనమాట. అలాగే యూజర్ రోల్స్ మనం యాక్సెస్ అంటే మనం వెబ్‌సైట్ డిజైన్ చేస్తున్నప్పుడు మనం ఇంకెవరికైనా యాక్సెస్ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు. ఒకవేళ మనది ఒక వెబ్‌సైట్ ఓనర్ ఉన్నారు. వెబ్‌సైట్ మొత్తము ఎంప్లాయ్‌కి ఇవ్వడం ఇష్టం లేదు. మొత్తం అడ్మిన్ యాక్సెస్ ఇవ్వడం ఇష్టం లేదు. జస్ట్ ఓన్లీ ఎడిటర్ యాక్సెస్ ఇవ్వాలి. ఎందుకంటే ఓన్లీ బ్లాగ్ పోస్ట్ మాత్రమే పోస్ట్ చేయాలి. కాబట్టి మీకు పోస్ట్ అంటే జస్ట్ ఎడిటర్ యాక్సెస్ అంతవరకు ఇస్తాడనమాట. అడ్మిన్ యాక్సెస్ ఇస్తే మొత్తం వెబ్‌సైట్ మొత్తం మీరు ఎడిట్ చేసుకోవచ్చు, మోడిఫై చేయొచ్చు, ఏదైనా చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది ఇవ్వడానికి ఇష్టపడని వాళ్ళు ఎడిటర్ యాక్సెస్ ఇస్తాడు. బ్లాగ్‌లో పోస్టులు చేయడం వరకే ఇస్తాడు. మిగతా వెబ్‌సైట్‌ని మనం ఏం టచ్ చేయడానికి లేదనమాట. అట్లా కూడా ఇస్తారు. అట్లా యాక్సెస్‌లు ఇవ్వడము అండ్ సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేసుకోవడం వెబ్‌సైట్‌ని. ఇవి మనకి వెబ్‌సైట్‌లో ఉండే వర్క్స్. బట్ ఇది మొత్తం ఏంటంటే ఎట్లా కస్టమైజ్ చేయాలి, లోగోస్ ఎలా యాడ్ చేయాలి, ఇదంతా కూడా మొత్తం ప్రాక్టికల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇంకోటొచ్చేసి డొమైన్స్ హోస్టింగ్స్ తీసుకోవడము, దీనికన్నా ముందు లోగోస్ డిజైన్ చేయడం. ఇక్కడొచ్చేసి హోస్టింగ్స్ బ్లూ హోస్ట్ కానీ, హోస్టింగర్, ఏ2 హోస్టింగ్ ఇట్లా డిఫరెంట్ హోస్టింగ్ ప్రొవైడర్స్ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ చేసుకోవటం ఎలా, అండ్ రైట్ థీమ్స్ సెలెక్ట్ చేసుకోవడం ఎట్లా, అలాగే వెబ్‌సైట్ డిజైన్‌లో మనకి ఎలా చేస్తాం. ఇది మొత్తం కంప్లీట్ ప్రాక్టికల్‌గా చేస్తాం. బట్ ముందు థియరీ ఎక్స్‌ప్లెయిన్ చేసి ప్రాక్టికల్‌గా చేయాలంటే మనకి 45 డేస్‌లో మనకి కంప్లీట్ అవ్వదు కాబట్టి డైరెక్ట్‌గా నేను ప్రాక్టికల్స్ చూపిచ్చేస్తాను. అంటే నేను ప్రాక్టికల్‌గా ఇక్కడ ఏదైతే చేస్తానో అది మొత్తం థియరీ ఉంటుంది. కావాలంటే ఒకసారి వర్క్ అయిపోయిన తర్వాత మీరు మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తాను అది చూసుకోవచ్చు. ఇప్పుడేంటంటే ప్రస్తుతానికి మనం ఇక్కడి వరకు వచ్చాము. హోస్టింగ్ అనేది తీసుకుంటున్నాం దీంట్లో. ఈ హోస్టింగ్‌లో మనం హోస్టింగర్ సెలెక్ట్ చేసుకున్నాము. డొమైన్ నేము ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం. మనకి ఇక్కడికొచ్చేసింది. ఇక్కడికొచ్చిన తర్వాత మనం వెబ్‌సైట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఇక్కడ యాడ్ ఏ వెబ్‌సైట్. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూపిస్తున్నాడన్నమాట. ఇక్కడ కొత్త ఆప్షన్ ఏమొచ్చిందంటే ఏఐని యూజ్ చేసుకొని చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చాడనమాట. అలాగే ఇది వర్డ్‌ప్రెస్‌కి, ఇది హోస్టింగర్ వెబ్‌సైట్ బిల్డర్. ఇది హోస్టింగర్ వాడే సెపరేట్ ప్రొవైడ్ చేస్తాడు. మనం కోడింగ్ వెబ్‌సైట్ చేయాలంటే ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. నోడ్ జేఎస్ వెబ్‌సైట్ యాప్స్ చేసుకోవాలంటే, వెబ్ యాప్స్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి చేసుకోవచ్చనమాట. ఇట్లా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ మనం ఏంటంటే వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఇందాక మనము డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తెలుగు డాట్ ఇన్ అనే ఒక డొమైన్ బై చేసి ఉంటే ఆ డొమైన్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసి నెక్స్ట్ వెళ్ళాలి. బట్ ఇక్కడ ఏంటంటే మనం డొమైన్ నేమ్ బై చేయలేదు కాబట్టి మనం ఇక్కడ యూజ్ చేయట్లేదు. ప్రస్తుతానికి మనం ఏం చేస్తున్నామంటే టెంపరరీ డొమైన్ యూజ్ చేసుకుంటున్నాం. ఈ టెంపరరీ డొమైన్ అంటే మనకేమి ఎక్స్పైర్ అయిపోదు కానీ బట్ మనం ఇది యూజ్ చేయలేము. బట్ మనము వెబ్‌సైట్ డిజైన్ జేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అవుతది. లైవ్ వెబ్‌సైట్ అయితే డొమైన్ కంపల్సరీగా కావాలి. ఇక్కడొచ్చేసి మనకి లాగిన్ డీటెయిల్స్ వచ్చినియి. ఈ లాగిన్ డీటెయిల్స్‌ని పాస్‌వర్డ్ కాపీ చేసుకొని హ్మ్.
ఇక్కడ మనకి పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చింది. ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ ఓపెన్ చేసుకోవాలి. క్రియేట్ ఏ వెబ్‌సైట్ విత్ ఏఐ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అన్నది. ఏఐ నుంచి కనుక ఇచ్చామంటే డైరెక్ట్‌గా మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తాయి. జస్ట్ ఇన్‌స్టాలింగ్ వర్డ్‌ప్రెస్. ఇప్పుడు ప్రతి ప్లాట్‌ఫామ్‌లోనూ కూడా ఏఐ అనేది ఇన్‌బిల్ట్ చేశారు. లైక్ ఏ టూల్ యూజ్ చేసినా కూడా ప్రతి టూల్‌లోనూ ఏఐ వచ్చేసింది కంప్లీట్‌గా. ఇది కొంచెం టైం పడుతుంది ఇన్‌స్టాలేషన్‌కి. వర్డ్‌ప్రెస్ అట్మాస్ఫియర్ మొత్తం మన టెంపరరీ డొమైన్‌లోకి యాడ్ చేస్తున్నారనమాట. మనకి ఇక్కడ ఏది కావాలో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీయా, దేనికి సంబంధించిందని ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ సెలెక్ట్ చేసుకుంటే దీనికి సంబంధించిన కొద్దిగా డీటెయిల్స్ ఇస్తే దాన్ని బట్టి మనకి అన్నీ అరేంజ్ చేసేసి ఇచ్చేస్తున్నారు. అంతకుముందులాగా లేకపోతే గో టు ఇ ఇ చేసేస్తే మాక్సిమం ఏంటంటే వాళ్ళే డిజైన్ చేసి అన్ని సెటప్ కూడా చేసి మనకిస్తారు. బట్ ఇక్కడేంటంటే మనం ప్రాక్టీస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఏఐని యూజ్ చేయకుండా మనము వర్డ్‌ప్రెస్ డొమైన్ అడ్మిన్‌కెళ్ళిపోదాం ఫస్ట్ టైమ్ కాబట్టి. మనం ఓన్‌గా చేద్దాం. ఓన్‌గా చేసిన తర్వాత నెక్స్ట్ నుంచి మనము ఒక వెబ్‌సైట్ డిజైన్ జేసుకోవాలనుకోండి. అప్పుడు ఏఐని యూజ్ చేసుకుంటే ఈజీగా, ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. బిఫోర్ దట్ మనకు నేర్చుకోవడానికి ప్రతి ఎలిమెంట్ మనకి తెలియాలి గాబట్టి, మనం ఓన్‌గా అసలు ఏదేంటి, ఎలా చేస్తుంది అంటే ఏఐ చేసేసి ఇచ్చేస్తది. దాని మీద మనకి ఎక్స్‌పీరియన్స్ గాని, నాలెడ్జ్ గాని ఉండదు. కాబట్టి మనం ఓన్‌గా చేద్దాం ఇక్కడ. వర్డ్‌ప్రెస్ అడ్మిన్‌లోకెళ్ళిపోదాం. ఇక్కడ ఏఐ అనేది మనకేం చేయదు. క్రియేట్ ఎ సైట్ విత్ ఏఐ అన్నాడు. ఏఐ ఇచ్చేసి మనం ప్రాంప్టింగ్ ఇచ్చామనుకోండి, మనకి ఏం ఫీల్డ్ కావాలి, ఏం కలర్స్ కావాలి, ఎలాంటి ఇమేజెస్ కావాలి, మొత్తం ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్ డిజైన్ చేసి మీ చేతిలో పెట్టేస్తది ఫస్ట్. అదొచ్చేసి ఫాస్ట్‌గా అయిపోతది. బట్ మనం నేర్చుకోవడానికి ఈ మాన్యువల్ వేనే బెటరు. దానికోసం నేను మాన్యువల్ వేనే సజెస్ట్ చేస్తున్నాను. ఒక్కసారి నేర్చుకున్న తర్వాత మీరు ఏఐ యూజ్ చేసుకోండి. మీరు ఓన్‌గా చేసుకునేటప్పుడు ప్రాబ్లమ్ లేదు. అప్పుడు మీకొక ఐడియా ఉంటుంది. ఎక్కడ ఏ ఎలిమెంట్ ఎలా యూజ్ చేయాలి? ఏది ప్రాపర్‌గా ఉండాలి? ఇవన్నీ కూడా. ఇక్కడ మనకి ఈ డాష్‌బోర్డ్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ ఇది ఎలా ఉందో చూద్దాం. ఇక్కడొచ్చేసి టెంపరరీ డొమైన్ వచ్చింది. మన డొమైన్ చూడండి. ఇక్కడొచ్చేసి సమ్ ఏదో నేమ్ తోటి హ్మ్. డార్క్ సల్మాన్ ఏదో సమ్ గొరిల్లా అని చెప్పి పిచ్చి నేమ్ ఒకటొచ్చింది. తర్వాత హోస్ట్ హోస్టింగర్ సైట్ డాట్ కామ్ అనే సబ్ డొమైన్ తోటొచ్చింది. ఇది మన వెబ్‌సైట్ నేమ్ అనమాట ఇప్పుడు. ఈ వెబ్‌సైట్ నేము ప్లస్ ఈ వర్డ్‌ప్రెస్ అడ్మిన్ అనేది దీన్ని యూజ్ చేసి మనం లాగిన్ అవుతాం. ఇది మన వెబ్‌సైట్. బట్ మనం ఏదైనా డొమైన్ బై చేస్తే ఈ ఈ ప్లేస్‌లో మన డొమైన్ యాడ్ అవుతది. ఇక డబ్ల్యూపీ అడ్మిన్ అంటే ఈ యూజర్ ఐడీ, ఈ పాస్వర్డ్ యూజ్ చేసి మీరు లాగిన్ చేయొచ్చు. ఇప్పుడైతే లాగిన్ అయ్యి ఇక్కడ ఉంది కదా! ఫస్ట్ ఏం కావాలి? మన వెబ్‌సైట్ ఎలా ఉందో అసలు చూద్దాం ఫస్ట్. ఇలా ఉంది మన వెబ్‌సైట్ అనేది. దీనికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ వెబ్‌సైట్ థీమ్స్ యాడ్ చేయాలనమాట. ఈ థీమ్స్ యాడ్ చేయడం ఏంటి అంటే మనకిలా ఇక్కడ ఇదొచ్చింది కదా! ఇదంతా థీమ్ అనమాట. ఈ కంటెంట్ అంతా మనం యాడ్ చేసాము. కాకపోతే ఈ డిజైన్స్ ఇట్లా ఈ ఫార్మాట్ రావాలంటే మనం థీమ్‌ని యూజ్ చేసుకుంటాం. బట్ ఇందులో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటి పెయిడ్ ఉంటుంది. ఇంకోటి ఫ్రీ ఉంటుంది. ఫ్రీ వచ్చేసి మనకు మినిమమ్ ఫీచర్స్ ఉంటాయి. పెయిడ్ థీమ్ అయితే మనము ఫీచర్స్ అనేవి ఎక్కువుంటాయన్నమాట. ఇక్కడొచ్చేసి థీమ్స్‌లో అపియరెన్స్‌లోకెళ్ళాలి. థీమ్స్
ఇక్కడ యాడ్ థీమ్స్ ఇక్కడ కొన్ని ఫ్రీ థీమ్స్ ఉన్నాయి. బట్ ఇవి కాకుండా మనం యాడ్ థీమ్స్‌లోకి వెళ్ళేసి మనకి ఏ థీమ్ కావాలి అనేది ఇక్కడ ఒక క్వెషన్. ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఈ థీమ్స్ ఇక్కడ చూపించినట్లు మనకి యాడ్ అవ్వవు. కొన్ని ఫీచర్స్ రావు. అందుకోసం అనేసి మనము ప్రాక్టీస్ చేసుకోవడానికి బిగినర్ ఫ్రెండ్లీ అన్నిటికీ మనకి సూటబుల్ ఈ ఆస్త్రా థీమ్ అనమాట. మనం దీని నుంచి సర్వీస్ సైట్ డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఈ కామర్స్ సైట్ డిజైన్ చేసుకోవచ్చు. అన్ని ఫీచర్స్ అవైలబుల్లో ఉంటాయి. మనము ఎక్కువ టైం అంటే ఏ థీమ్ బాగుంది, ఏ థీమ్ బాగాలేదు, మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవడం, దాంట్లో ఆప్షన్స్ లేకపోతే దాన్ని చేంజ్ చేసుకోవడం. ఎందుకంటే పెయిడ్ అడుగుతారు అనమాట. పెయిడ్ అయితే మొత్తం ఆప్షన్స్ ఇచ్చేస్తారు. ఇట్లా ఇవన్నీ వెతుక్కునే కన్నా మనం ఈజీగా, అది కూడా కాకుండా ఫ్రెషర్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో, లర్నింగ్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి ఈ థీమ్ అనేది చాలా బెస్ట్ థీమ్ అనమాట. దీని మీద ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేసుకుంటే రిమైనింగ్ ఏ థీమ్ మీదైనా మీరు వర్క్ చేసుకోండి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఈ థీమ్ తోటి ఒకసారి చేసిన తర్వాత డిఫరెంట్ థీమ్స్ని ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఏదన్నా థీమ్ కావాలి అనుకుంటే ఆ థీమ్ ప్రివ్యూ చూడొచ్చు ఎలా ఉంటాయి అని. ఇక్కడ చూస్తే మనకి అర్థమవుతుంది. ఇగో ఇక్కడ మనకి ఈ థీమ్ చూపిస్తున్నాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏం లేవు. ఇట్లా ఇక్కడ ఇక్కడ కూడా మనకి ఏం లేవు. అంటే మనం ఓన్గా డిజైన్ చేసుకోవాలి. లేదు ఈ థీమ్ మొత్తం కావాలంటే పెయిడ్ వర్షన్ అన్న తీసుకోవాలి. ఇట్లా ఏ థీమ్స్ అయినా సరే ఇది కొంచెం మనకి అవైలబుల్ ఉంది. ఈ థీమ్ ఇచ్చాడనమాట మనం ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి. ఇట్లా కాకపోతే ఇది ఇన్స్టాల్ చేసినాక కొన్ని థీమ్స్కి మెనూ ఆప్షన్స్ కనబడవు, కొన్ని థీమ్స్కి వేరే సెట్టింగ్స్ మిస్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ ఈ ఆస్త్రా థీమ్ అనేది తీసుకున్నాం. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి అంటే యాక్టివ్ చేసుకోండి. యాక్టివ్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడి నుంచి కస్టమైజేషన్ చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేయొచ్చు. ఇప్పుడు థీమ్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఎలా వచ్చింది చూద్దాం. మనకి ఇలా వచ్చింది ఇది. నెక్స్ట్ ఇక్కడ కస్టమైజేషన్ ఉంది, ఇక్కడ కస్టమైజేషన్ ఉంది. ఫస్ట్ కస్టమైజేషన్లోకి వెళ్దాం. కస్టమైజేషన్లోకి వెళ్ళి ఇప్పుడు ఈ థీమ్ మనకి ఇక్కడేమో ఇలా కనపడుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఏం కనపడట్లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ పబ్లిష్ చేయాలి. ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ మనకి థీమ్ అనేది వచ్చేసిందండి. ఇప్పుడు ఈ థీమ్ని కస్టమైజ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ క్లిక్ చేసామనుకోండి కిందకు వస్తుంది. ఇట్లా 1 పేజ్ వెబ్సైట్ అనమాట ఇది మొత్తం. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ క్లిక్ చేసినప్పుడు ఒక కొత్త యూఆర్ఎల్ రావాలి. బిజినెస్ పరంగా అయితే మనకి ఇలా ప్రతి యూఆర్ఎల్ని ఇండెక్స్ చేసుకోవాలి. 1 పేజ్ వెబ్సైట్ అంటే మనకు ఒకరి యూఆర్ఎల్ఏ ఇండెక్స్ అవుతుంది. మనము డిఫరెంట్ డిఫరెంట్ కీవర్డ్స్ని ఇండెక్స్ చేయలేము. కాబట్టి మనకి ఇలా ఏ పేజీ క్లిక్ చేస్తే ఆ పేజీకి ఒక యూఆర్ఎల్ రావాలి. బట్ ఇదేంటంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు సేమ్ యూఆర్ఎల్ఏ ఉంటుంది. ఇంకొన్ని అబౌట్ క్లిక్ చేసాం అనుకోండి కిందకి మూవ్ అవుతుంది కానీ లైక్ మనకి నెక్స్ట్ పేజీ రావట్లేదు. కాబట్టి దీన్ని తీసేసి మనకు నచ్చినట్టు మనం మొత్తం డిజైన్ చేసుకోవాలి. దీనికన్నా ముందు ఇదంతా కూడా అసలే ఏంటి ఎలా అంటే నేను ఇవాళ చెప్పగానే ఈరోజే ప్రాక్టీస్ చేసి వెబ్సైట్ చేయాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫస్ట్ ఆప్షన్స్ నేర్చుకోండి. ఏ ఆప్షన్ ఎలా ఉంది అనేసి. కంప్లీట్‌గా మన క్లాస్ మొత్తం అయిపోయినాక అప్పుడు స్టార్ట్ చేయండి వెబ్సైట్ డిజైనింగ్. అప్పటి వరకు వెబ్సైట్ డిజైన్ కానీ ఏం చేయొద్దు. జస్ట్ నేను చెప్పిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాక్టీస్ చేయండి. ఏ ఆప్షన్ ఎలా యూజ్ అవుతుందో మీరు ఓన్‌గా తెలుసుకోండి. ఈ 2 ఆర్ 3 డేస్ పట్టొచ్చు ఈ వెబ్సైట్ డిజైనింగ్. ఈ డిజైనింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఈ ఆప్షన్స్ మీదే ఫోకస్ చేయండి. నేను కూడా ఆప్షన్స్ చెప్తున్నాను కానీ వెబ్సైట్ డిజైనింగ్ అయితే చెప్పట్లేదు. కంప్లీట్ వెబ్సైట్ డిజైన్ అయితే చేయట్లేదు. ఏ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది.
ఎలా వర్క్ చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలి ఇవే చెప్తున్నాను నేను ఫస్టు. ఇక్కడ మనం ఏ సెట్టింగ్ ఎలా యూజ్ అవుతుంది అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి మోర్ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ టూల్ కిట్ అని ఉంది. ఇక్కడికెళ్తే ఏమవుతుందంటే మనకి ప్రైజింగ్ ఉంటుంది. మనకి రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ అవైలబుల్‌లో కావాలంటే మనం ఈ ప్రైజెస్ పెట్టి బై చేసుకోవాలి థీమ్. బట్ మనం మన బిజినెస్‌కి ఇంత ప్రైజెస్ పెట్టి మనం ఈ థీమ్‌ని బై చేయలేం కాబట్టి నెక్స్ట్ ఈ ఉన్నదాన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ కస్టమర్ గనక అంటే మన క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బై చేసుకోవడానికి గనక రెడీగా ఉంటే మనం తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. బట్ ఇక్కడొచ్చేసి గ్లోబల్ సెట్టింగ్స్. ఈ గ్లోబల్ సెట్టింగ్స్ ఏంటంటే ఇక్కడ మనం ఏ చేంజెస్ చేసినా టోటల్ వెబ్‌సైట్ మొత్తం చేంజ్ అవుతుంది. లైక్ ఫాంట్ కలర్ గానీ, ఫాంట్ స్టైల్ గానీ ఇవన్నీ కూడా. ఇక్కడొచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ అనమాట. అంటే లైక్ మనం ఎలాంటి ఫాంట్ కావాలి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ మన వెబ్‌సైట్ ఫాంట్. ఇక్కడొచ్చేసి ఈ ఫాంట్ చేసినప్పుడు ఇగో ఇక్కడ చేంజ్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకొక ఫాంట్ వస్తుంది. లేతే ఇక్కడ లెటర్స్ ఉన్నాయి కదా! ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇలా చేంజ్ అవుతాయన్నమాట. మనం సెలెక్ట్ చేసుకునే ఫాంట్ ఫ్యామిలీని బట్టి మన ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫాంట్ ఫ్యామిలీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి మనకి బాడీ ఫాంట్. ఈ బాడీ ఫాంట్ ఎలా చేంజ్ చేసుకోవాలి? లైక్ ఇక్కడ క్లిక్ చేసి ఫా దాంట్లో మనకి ఎలాంటి ఫాంట్ కావాలి ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఈ బాడీ ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇందాక మనం టోటల్ ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం కదా! ఇగోండి ఇక్కడ మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. తర్వాత ఇంకా వేరే ఏదన్నా ఉందనుకోండి అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లా మనకి ఇవి చేంజ్ అయినాయి. తర్వాత థిన్‌గా ఉండాలా? థిక్‌గా ఉండాలా? లైట్‌గా ఉండాలా? ఇట్లా ఇవన్నీ కూడా చూసి ఎంత ఉండాలి? ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి? ఇవన్నీ కూడా మనం కొంచెం చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే లైక్ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు వీటిని చేంజెస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ చేంజెస్ ఎక్కడ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు క్లయింట్ వస్తాడు. ఈ ఫాంట్ ఫస్ట్ ఓకే అంటాడు. తర్వాత కొంచెం డిజైన్ అంతా అయిన తర్వాత నాకు ఈ ఫాంట్ నచ్చలేదండి. ఫాంట్ మార్చండి, వేరే స్టైల్ పెట్టండి, సైజ్ తగ్గియండి, పెంచండి. ఇట్లా రిక్వైర్మెంట్స్ వస్తూనే ఉంటాయి. ఆయన చూసిన ప్రతిసారి ఏదో ఒక చేంజెస్ రిక్వైర్మెంట్స్ చెప్తాడు. దాన్ని బట్టి చేయాలి. కాబట్టి మనం ఇక్కడ ఫాంట్ స్టైల్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ స్మాల్ లెటర్స్ కావాలా? అన్నీ ఒక స్మాల్ క్యాపిటల్ కావాలా? ఆల్ క్యాపిటల్స్ కావాలా? వీటిని సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ అందరూ ఇదే యూజ్ చేస్తారు. అట్లా బాడీకి సంబంధించిన ఫాంట్స్, హెడ్డింగ్ ఫాంట్స్, సైజెస్ ఇవన్నీ గూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పబ్లిష్ చేస్తాం. ఒకవేళ పబ్లిష్ చేయలేదనుకోండి, ఒకవేళ బై మిస్టేకో మనం ఇమ్మీడియేట్‌గా బ్యాక్ వచ్చినా, లేకపోతే సిస్టమ్ ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి షట్ డౌన్ అయిపోయినా, మనం చేసిన ఎవ్రీ చేంజ్ అనేది మొత్తం పోతుంది కాబట్టి, ఒక ఇమ్మీడియేట్ చేంజ్ తర్వాత సేవ్ అనేది ఇంపార్టెంట్. అండ్ హెడర్ ఫాంట్ కూడా ఎలా ఉండాలి? ఒకవేళ ఇది కావాలంటే ఇది కూడా సేమ్ అదే ఫార్మాట్ అనమాట. ఒకటి ఏదైతే నేర్చుకుంటారో రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ అలానే ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెడ్డింగ్స్. ఈ హెడ్డింగ్స్ ఎస్‌సీఓకి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ హెడ్డింగ్స్ వచ్చేసి హెచ్1 టు హెచ్6 ఉంటాయి. ఈ హెచ్1 టు హెచ్6 ఈ హెడ్డింగ్స్ అనేవి మనం ఎక్కువగా ఎస్‌సీఓ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేస్తాం. అక్కడ వస్తది మనకి. బట్ ప్రస్తుతానికి ఏ హెడ్డింగ్ ఎలా ఉండాలి? హెడ్డింగ్ సైజ్ ఎలా ఉండాలి? అనేది మాత్రం ఇక్కడ చూస్తాం. హెచ్1 టు హెచ్6 హెడ్డింగ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి హెడ్డింగ్ 1కి 64 ఉంది. హెడ్డింగ్ 2కి 48 ఉంది. ఇట్లా అన్నిటికి కూడా సైజెస్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్క హెడ్డింగ్ ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది. ఈ హెడ్డింగ్ మనకి 48 ఉందనుకోండి. ఇది హెచ్2 హెడ్డింగ్ అనమాట. హెచ్1 అంటే మెయిన్ టైటిల్ ఉంటుంది. హెచ్2 అనేది సబ్ హెడ్డింగ్ లాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీని సైజెస్ మార్చామనుకోండి ఇంకొంచెం. ఇది ఇక్కడ మనకి చేంజ్ అనేది వస్తుందన్నమాట. ఈ హెడ్డింగ్ సైజ్ మార్చామనుకో జస్ట్
ఇట్లా ఇక్కడ హెచ్2 హెడ్డింగ్ అనమాట ఇది. ఇది హెచ్2 అందుకని ఇక్కడ రాలేదు. ఇక్కడొస్తుందిలెండి. చేంజెస్ అదే చూస్తున్నా. జస్ట్ ఇది హెచ్2 హెడ్డింగ్ అనమాట. మనం ఇక్కడ మారిస్తే అది మారిపోతూ ఉంటుంది సైజ్. అలాగే హెచ్1 హెడ్డింగ్‌లో మారిస్తే హెచ్1 హెడ్డింగ్ మారిపోతుంది. ఇది హెచ్2 ఇట్లా ఎక్కడెక్కడ హెచ్2 ఉన్నాయి అక్కడ మొత్తం వెబ్‌సైట్ మొత్తంలో హెచ్2 ఎక్కడైతే ఉంటదో అంతా మారిపోతాయన్నమాట. ఇట్లా హెడ్డింగ్‌ని బట్టి మనం మార్చుకోవచ్చు. మొత్తం గూడా సేమ్ ప్యాటర్న్ మనకి ఒక్క బాడీ ఎలా అయితే చేంజ్ చేస్తామో మిగతా అన్నీ గూడా అదే ఫార్మాట్. ఆహ్, హెచ్1 ఫాంట్‌కి ఏ సైజ్ ఉండాలి, హెచ్2 ఫాంట్‌కి ఏ సైజ్ ఉండాలి, ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మరి చాలా తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలాగే పారాగ్రాఫ్‌కి మార్జిన్ ఎంతుండాలి ఇవన్నీ పెట్టాడు. బట్ నార్మల్‌గా ఆల్రెడీ వెబ్‌సైట్ థీమ్‌లోనే ఉన్నట్లు మనం ఉంచేసుకోవచ్చు. లేదా క్లయింట్‌ని బట్టి మనము దీన్ని అడ్జస్ట్ చేసుకోవడము, డిక్రీజ్, ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చంట మార్జిన్ వచ్చేసి. లైక్ అన్నీ చేసిన తర్వాత మనం టైపు లైక్ ఫాంట్ సైజెస్ చేంజెస్ చేసుకున్నాక సేవ్ చేస్తాం. ఇక్కడొచ్చేసి మనకి ఇది హెచ్2 అనుకుంటా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఇది కూడా హెచ్2 హెడ్డింగ్ ఇది చాలా పెద్దగా అయింది. ఆహ్, ఇక్కడ హెచ్2 యెస్. ఇక్కడ మనకి ఫాంట్ అయిపోయింది. సేవ్ చేసేసి బ్యాకొచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ కలర్స్. ఈ కలర్స్ కూడా అంతే అనమాట. మొత్తం ఇక్కడ చేంజ్ చేస్తే టోటల్ అంతా చేంజ్ అయిపోతుంది. మనకి స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఈ కలర్ అనేది బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది. ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది డార్క్ కలర్‌కి చేంజ్ అవుతుంది. ఇట్లా కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఈ కలర్ అనేది చేంజ్ అయ్యింది. జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఈ కలర్ చేంజ్ అయింది. దీన్ని పబ్లిష్ చేద్దాం. నెక్స్ట్ థీమ్ కలర్ తర్వాత మన ఈ కలర్ అన్నీ వెబ్‌సైట్‌కి థీమ్ ప్రకారం ఇవి సెలెక్ట్ అయ్యాయనమాట. హెచ్1, హెచ్2 లింక్స్ ఉంటాయి. ఇది హెచ్1, హెచ్2 ట్యాగ్స్ ఉన్నాయి గదా! ఆ ట్యాగ్స్ ఏ కలర్‌లో ఉండాలి? ఎక్కడన్నా హెచ్1, హెచ్2 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ కలర్‌లో కనిపించాలి? మనకు ఆల్‌మోస్ట్ బ్లాకే కనిపిస్తుంది హెచ్2 అనేది. ఇప్పుడు మనం దీన్ని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ కలర్ చేంజ్ చేసుకుంటే ఇది క్లిక్ చేయగానే మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయి. బట్ కొంచెం డిఫరెంట్‌గా కనపడటం కోసం మనం గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ మనకి గ్రీన్ కలర్ అనేది వచ్చిందనమాట. మనం ఇట్లా గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది లైట్‌గా కనిపించాలా? డార్క్‌గా కనిపించాలా? అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. లైక్ ఒకవేళ కలర్ కావాలనుకుంటే ఇక్కడ కోడ్ ఉంది. మనకి ఇందులో ఉన్న కలర్స్ ఏం నచ్చలేదంటే డైరెక్ట్‌గా కలర్ కోడ్ తెలిస్తే కలర్ కోడ్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ కలర్ కోడ్స్ అనేది మనకి కలర్ ప్యాలెట్ అని ఒక వెబ్‌సైట్ ఉంటుంది. దాన్ని లాగిన్ చేసుకుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఇక్కడి నుంచి కూడా మీరు కలర్ ప్యాటర్న్స్ ఇవన్నీ గూడా ఇక్కడ కలర్స్ ప్రతి దానికి కోడ్ ఉంటుందనమాట. మీరు ఏ కలర్ కావాలి ఆ కోడ్ కాపీ చేసుకొని ఇక్కడైనా యాడ్ చేసేసుకుంటే మనకు ఆ కలర్ వస్తుంది. ఇన్ కేస్ మనం ఈ ఈ కాపీ చేసుకున్నాం కదా! ఈ కాపీ చేసుకొని కలర్ యాడ్ చేస్తే మనకి ఇది కలర్ అనేది చేంజ్ అయ్యింది. ఇట్లా మనం చేంజ్ చేసే కొద్దీ మనం కలర్ చేంజ్ చేసే కొద్దీ మనకి కోడ్ అనేది మారుతా ఉంటది. ఇట్లా మనం కలర్ అనేది కూడా వెబ్‌సైట్‌కి అన్ని కలర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లింక్స్‌కి అన్నిటికి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్. బాడీ టెక్స్ట్ కలర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. బోర్డర్ కలర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సైట్ బ్యాక్‌గ్రౌండ్ నార్మల్‌గా వైట్‌గా ఉంది ఇక్కడ. ఈ వైట్ కలర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. కంటెంట్ బ్యాక్‌గ్రౌండ్ వరకు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు కంటెంట్ బ్యాక్‌గ్రౌండ్ బ్లూ కలర్ వస్తుంది కదా! ఇది చేంజ్ చేసుకుంటే బ్లూ కలర్ నుంచి మారిపోతదన్నమాట. లైక్ ఇక్కడ మనకి కలర్ అనేది చేంజ్ అయింది. ఇదిగోండి కంటెంట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ వచ్చింది. ఇట్లా మనం కంటెంట్ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఏంటంటే ఫాంట్స్ చేంజ్ చేసాం. కలర్ చేంజ్ చేసాం.
జస్ట్ కంటైనర్స్ ఉన్నాయి. ఈ కంటైనర్స్ వచ్చి బ్లాగుకి సంబంధించినయి. బట్ ఇది ఇలా ఉంచేసినా పర్లేదు. బట్ ఆ క్లయింట్ ఏదైనా చేంజ్ చేయమంటే అప్పుడు చేంజ్ చేయొచ్చు. లేదంటే ఇలా వదిలేసినా మనకేం ప్రాబ్లమ్ లేదు. లైక్ ఈ విడ్త్ ఎలా కనిపించాలి? బ్లాగ్ ఇంత కనిపించాలా? ఇలా చిన్నగా కనిపించాలా? ఇంత పెద్దగా కనిపించాలా? అనేది బేస్ చేసుకొని ఉంటది. అండ్ నెక్స్ట్ బటన్స్. ఇక్కడ మనకి డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. ఈ బటన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకొచ్చేసి ఈ షేప్ ఈ బటన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ బటన్ మనం మార్చుకోవాలనుకోండి సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా వచ్చేస్తుందన్నమాట బటన్. లైక్ నెక్స్ట్ ఇలా బటన్ వస్తుంది. ఇట్లా మనం ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ బటన్ సెలెక్ట్ చేసుకుందాం. బటన్‌లోని టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంది. ఇప్పుడు ఈ కలర్ బ్లాక్ తీసేసి మనం రెడ్ ఏదైనా యాడ్ చేసామనుకోండి. రెడ్ కలర్ వస్తుంది. అండ్ లైక్ మనకి మౌస్ పెట్టిన రెడ్ కలర్, మౌస్ తీసిన రెడ్ కలర్. ఇప్పుడు మౌస్ పెట్టినప్పుడు మనకు కలర్ మారాలి అంటే ఇక్కడికెళ్ళాలి. హౌస్ ఓవర్. ఓవర్ వస్తుంది. ఈ ఓవర్‌లో మనకి కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఓకే. మనం బ్లాక్ కలరే పెడదాం అనుకో. బ్లాక్ లేకపోతే గ్రీన్ కలర్ ఏదైనా పెడదాం. డార్క్ గ్రీన్ కలర్. ఇప్పుడు మనం మౌస్ పెట్టగానే చేంజ్ అయింది. మౌస్ తీస్తే రెడ్ వచ్చింది. మౌస్ పెట్టగానే కలర్ చేంజ్ అయిందనమాట. ఇట్లా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ అన్నీ కూడా అంతే అనమాట. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇట్లా లైట్ కలర్ ఉంది కదా! నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బ్లూ కలర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మౌస్ పెట్టిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా! ఇది కనిపించట్లేదు కదా! ఇది డైరెక్ట్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మారిపోతుంది. ఇట్లా మౌస్ పెట్టగానే టెక్స్ట్ కలర్ మారింది. బటన్ కలర్ మారింది. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఎంత కావాలి అంత సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఇంతవరకు ఉంది కాబట్టి మనకి ఇట్స్ ఓకే. లేదు ఇంకా పెంచుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా ఇక్కడ ఫాంట్ సైజులు తగ్గించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బోర్డర్ కలర్. దీనికి బోర్డర్ కలర్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. లైక్ బ్లాక్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. బోర్డర్ కలర్. అండ్ రెండిటికి బ్లాక్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ బోర్డర్ కనిపించట్లేదు కదా! ఇక్కడ వచ్చేసి బోర్డర్ విడ్త్ అనేది 0 ఉండడం వల్ల కనిపించట్లేదు. ఇక్కడ ఒక 10 పెట్టామనుకోండి. ఇప్పుడు మనకి బోర్డర్ కనిపిస్తుంది. బ్లాక్ కలర్ వస్తుంది. ఇట్లా మనం బోర్డర్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ప్యాడింగ్ అంటే మనకి డిస్టెన్స్ అంటే గ్యాప్ అనమాట. ఇక్కడ దీనికి మధ్యలో గ్యాప్‌ని ప్యాడింగ్ అంటారు. మనం 20 పెట్టామనుకోండి మనకి ఇంత గ్యాప్ వచ్చింది. అదే 50 పెట్టామనుకోండి ఈజీగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత గ్యాప్ 50 ఉంది. బట్ టెక్స్ట్‌కిను, బోర్డర్‌కి మధ్యలో ఒక 10 పెట్టామనుకోండి నార్మల్‌గా కనిపిస్తుందనమాట. ఇట్లా మన ప్యాడింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. బోర్డర్ ఎలా ఉంటదనేది. నెక్స్ట్ బోర్డర్ రేడియస్. మనం బోర్డర్ రేడియస్ అనేది 3 ఉంది అంటే జస్ట్ ఇట్లా ఇది. ఇది బోర్డర్ రేడియస్ 10 పెట్టామనుకోండి. ఇక్కడ తగ్గుతుందనమాట. ఇట్లా తగ్గుతది. ఇప్పుడొచ్చేసి ఒక 50 పెట్టాము ఇక్కడ. ఇట్లా వచ్చేసిందనమాట ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇక్కడ పెట్టాం మనం 50 అని. ఇప్పుడు మనకొక డిజైన్ బటన్ అనేది వచ్చింది. బోర్డర్ విడ్త్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి 5 పెడదాము. కొంచెం చూడడానికి బావుంటది. ఇప్పుడు మనం ఇట్లా మన వెబ్‌సైట్ అనేది ఇలా ఉంది. లైక్ ఇక్కడ టెక్స్ట్ కలరు రెడ్ కాకుండా వైట్ ఏదైనా పెడదాం. మనకు బావుంటుందనమాట చూడడానికి. ఇట్లా మనం బటన్ అనేది డిజైన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బటన్ అనేది మనం వెబ్‌సైట్ మొత్తంలో ఎక్కడ యూజ్ చేసుకున్న ఈ బటన్ ఇలా ఇదే మోడల్, ఇదే ఫాంట్, ఇదే డిజైన్‌తో వచ్చేస్తది. మొత్తం కంప్లీట్ అయినాక పబ్లిష్ చేసేసాం. ఇట్లా బటన్ అనేది మనం డిజైన్ చేసుకుంటాం. ఇంక ఈ బటన్ కంప్లీట్‌గా బోర్డర్ విడ్త్, రేడియస్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనకి కంప్లీట్‌గా వెబ్‌సైట్ బటన్స్ డిజైన్ చేసుకుంటే ఇవన్నీ కంప్లీట్ అయింది. ఈరోజు మనకి ఆల్మోస్ట్ అంటే గ్లోబల్ వరకు కంప్లీట్ అయింది. ఇంకా రేపు రిమైనింగ్ ఇవంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
మీకు ఇది డొమైన్ అయితే ఇస్తాను. ఇది పెయిడ్ డొమైన్ మామూలుగా అంటే టెంపరరీ డొమైన్. పెయిడ్ అండ్ వర్డ్‌ప్రెస్ అయితేనే మీకు ఈ ఆప్షన్స్ అన్నీ వర్క్ అవుతాయి. ఫ్రీ వర్డ్‌ప్రెస్‌లో మీకు వర్క్ అవుట్ అవ్వవు కాబట్టి నేను ఇది పెయిడ్ డొమైన్స్ నేను క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసి మీకు షేర్ చేస్తా. చేసిన తర్వాత దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి.